హాయ్ హలో నమస్తే, నేను మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ అయిన జోజో జార్జ్ యొక్క పని మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ పని మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, జోజో జార్జ్ వాళ్ళ వైఫ్ని ఇద్దరు రేప్ చేస్తారు. సో అది ఎవరు, ఎందుకు చేశారు, దాని తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా యొక్క వన్లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా అబోవ్ యావరేజ్గా ఉండిందనమాట. సో ఒక వన్ టైం వాచబుల్ మూవీ. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. సూపర్గా ఉండింది నాకు ఈ సినిమా చూసినప్పుడు. జోజో జార్జ్ వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళు ఎంత పెద్ద సూపర్ అయిన ఒక యాక్టర్ అనేది జోజో జార్జ్ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ సినిమాలు మలయాళంలో చాలా పెద్ద హిట్లు అయినాయి. వాళ్ళ యొక్క యాక్టింగ్ పరంగా చెప్తున్నాను. సో అంత పెద్ద ఒక పేరున్న ఒక వ్యక్తి జోజో జార్జ్. సో వాళ్ళ యొక్క డైరెక్షన్లో వచ్చిన మొదటి సినిమానే ఈ పని. సో డైరెక్టర్గా పని ఈ సినిమానే వాళ్ళకి ఫస్ట్ సినిమా అనమాట డైరెక్టర్గా. సో అలాంటప్పుడు సూపర్గా ఒక స్టోరీ అండ్ దానికన్నా సూపర్గా ఒక ఎగ్జిక్యూషన్ మేకింగ్ అనేది చేశారనమాట ఈ సినిమా కోసం జోజో జార్జ్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. జోజో జార్జ్ అండ్ వాళ్ళ వైఫ్గా వచ్చే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. అండ్ అదేలాగా ఈ సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సంతోష్ నారాయణన్. సో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళ యొక్క మ్యూజిక్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి నాకు ఒక నచ్చడానికి ఇంకొక రీజన్ వచ్చి, ఈ సినిమాలో కార్స్ అనేది చూపిస్తాను అన్నమాట. మనం ఎన్నో సినిమాల్లో కార్స్ చూస్తుంటాం, బట్ ఈ సినిమాలో వచ్చే కార్స్ వాళ్ళ చూపించిన విధం అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. పర్సనల్గా చెప్పాలంటే నాకు కార్స్ పైన పెద్ద అభిప్రాయం అనేది లేదనమాట. దానికి ముఖ్యమైన కారణం, నాకు కార్ డ్రైవ్ చేయడం రాదు. సో ఓన్లీ బైక్ మాత్రమే తోలుతాను. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకు కార్స్ పైన ఒక చిన్న ఫీలింగ్ అనేది కలిగింది. హోప్ఫుల్ ఈ 2025లో నేను ఖచ్చితంగా కార్ ఎలాగైనా తోలడం నేర్చుకుంటాను. సో చూద్దాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంటుంది అనమాట. సో కార్ నేర్చుకోవాలి, బైక్ నేర్చుకోవాలి, లాంగ్ డ్రైవ్ సంథింగ్ ఎక్సెట్రా అలా ఉంటాయన్నమాట. సో బట్ నాకైతే ఆశ అనేది పెద్దగా లేదు కార్ నేర్చుకోవాలనేది. బట్ ఈ పని సినిమా చూసిన తర్వాత, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్, చేసింగ్ సీక్వెన్స్ ఉంటాయి కదా, సో అవి చూసిన తర్వాత ఓకే, మనము కార్ నేర్చుకొని ఈ విధంగా తోలితే ఎలా ఉంటుంది అనే ఒక ఇమాజినేషన్ అనేది నాకు కలిగింది. సో దాని తర్వాత నేను ఎలాగైనా ఈ 2025 లోపల ఒక కార్ నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి అనేది ఒక ఇదిగా పెట్టుకున్నాను. సో ఇది నా యొక్క పర్సనల్ ఒక విషయం మాత్రమే. ఈ ఫిలిం చూసి నాకు అనిపించిన ఒక విషయం మీతో షేర్ చేసుకున్నాను అంతే. అండ్ ఈ సినిమాకి వస్తే, ఈ సినిమా ఓవరాల్గా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఇంటర్వల్ అండ్ ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్, ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే సో ఇంకా ఎలా ఫినిష్ చేస్తారన్నప్పుడు భయంకరంగా ఈ సినిమాని బ్లాస్ట్ అవుతుంది అనమాట ఆ సీనే. సో ఈ సినిమా చూసుకొని తెలిసి ఉంటుంది నేను దేని గురించి చెప్తున్నా అనేసి. సో చూడని వాళ్ళు ఈ సినిమాని సోనీ లివ్లో చూసి తెలుసుకొని ఎంజాయ్ చేయండి. సో ఈ సినిమా చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నాతో నేను చెక్ చేస్తాను. ఇప్పుడైతే ఈ సినిమా సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. లేదు మలయాళంలో చూడాలనుకున్నా కూడా సోనీ లివ్లో మలయాళంలో ఉంది, చెక్ చేస్తుండండి. ఎందుకంటే నేను మలయాళంలో చూసాను. ఎందుకంటే ఒక సినిమా ఆ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తేనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అది నా యొక్క పర్సనల్.
నేను ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా ఆ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తాను. అయినంత వరకు అప్పుడే నాకు ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు తెలుగులో చూడండి, లేదు నాకు మలయాళం ఓకేనా మలయాళంలో చూడండి ఈ సినిమాని. సోనీలో స్ట్రీమ్ అవుతుంది. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అదేలాగా మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని అన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.